మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎస్సీ ఎస్టీలను చిన్న చూపు చూస్తుందా? ఆ పిల్లలకు అన్నం పెట్టి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి ఆ పిల్లలకు చదువు చెప్పినటువంటి స్కూళ్ళు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. మరి గతంలో ఒక నెల అటు ఇటుగా వచ్చేది, కానీ ఇప్పుడు 10 నెలలు అయినా కూడా ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయక కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ స్కూళ్ళలో చదువు చెప్పే టీచర్లకు కూడా సగం జీతంతో అర్ధాకలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవదేమో మాకేమన్నా ఒక 10 లక్షల బీమా చేయండి అని చెప్పి ఈ 2 కోరికలు మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామని చెప్పి గతంలో కోరారు. సరే, ఆ రోజు నేనేం చెప్పానంటే సిద్దిపేట జిల్లా మొత్తం నేను నా సొంత డబ్బులతో 5 లక్షల ఉచిత బీమా చేస్తా అని చెప్పి పోయినసారి చెప్పాను. చెప్పిన ప్రకారంగా దాన్ని అమలు కూడా చేశాను. ఒక 4 ఉపాధ్యాయులకు దానివల్ల లబ్ధి జరిగింది. ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం జరిగిందని మిత్రులు చెప్తా ఉన్నారు. ఇప్పుడే మీ మిత్రులు వేదిక మీద కూర్చుంటే అన్నా మరి ఈ సంవత్సరం కూడా చేయాలి అని చెప్పి నన్ను అక్కడ అడుగుతా ఉన్నారు. సరే, తప్పకుండా మీరు కూడా ఎంతో ప్రేమతో ఆత్మీయంగా మమ్మల్ని ఆదరించారు. మీ ప్రేమ ఆదరాభిమానాలు మర్చిపో. ఈ జిల్లా గౌరవం పెంచారు, ఈ జిల్లా ప్రతిష్ట పెంచారు. తప్పకుండా ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఉచిత 5 లక్షల ఆరోగ్య బీమాను చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. మీతో కూడా ఒక మనవి, కొంచెం స్టాండర్డ్స్ పెంచండి. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా పిల్లలకు కొంచెం క్వాలిటీ పెంచండి. పిల్లల్లో కొంత బిడియం కానీ పిల్లల్లో కొంత మాట్లాడే తత్వం పెంచాలి, బాగా పెంచాలి. బిడియం పోవాలి, మాట్లాడే తత్వం పెరగాలి, గ్రూప్ డిస్కషన్స్ పెరగాలి. ఫ్లూయెంట్గా ఫ్రీగా పిల్లలు మాట్లాడే విధంగా ఎంకరేజ్ చేయాలి. బాగా పనిచేసి ఆర్థికంగా పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ నంబర్ 1గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తుంది. ఎందుకు అంటే బీమారు రాష్ట్రాలకు ఇస్తాం, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు. ఉత్తరప్రదేశ్కు బీహార్కి ఇస్తున్నారు. ఇయంగా 75 ఏళ్ళే వాళ్ళు ఎంతకు పైకి రారు, మనకి 75 ఏళ్ళ నుంచి వాళ్ళకే పెడుతున్నారు బీమారు రాష్ట్రాలు. మొన్న ఏదో 16వ ఆర్థిక సంఘం వస్తే పోయి చెప్పిన అదే ఎంతసేపు వాళ్ళకే పెడతారు. మరి పనిచేసేవాడికి కష్టపడి పైకి వచ్చినోడి వీడిని కూడా ముంగట తీసుకుపోవాలి, కానీ మీరు వాళ్ళకి పెట్టడమే వద్దంటలేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మొత్తం వాళ్ళకే పెడితే మరి ఇవాళ పర్ క్యాపిటా ఇన్కంలో బాగా పనిచేయడం తెలంగాణ పాలిట శాపం కావద్దు, మా గురించి ఆలోచించండి అని చెప్పారు. ఇంకో విషయం ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కుటుంబ నియంత్రణ పాటించి 1 లేదా 2 పిల్లలకు పరిమితమై మనం ఏం చేసినాం, బాగా చదివించడము, బాగా పిల్లల మీద ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు ఏమైతుంది, దేశంలో కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజ్ చేస్తుండట. వాళ్ళకేమో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఆ నార్త్ ఇండియాలో వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఆడ జనాభా బాగా పెరిగింది. ఇప్పుడు ఆడ ఎంపీ సీట్లు పెరుగుతాయట, ఎమ్మెల్యే సీట్లు పెరిగితే పార్లమెంట్లో మళ్ళీ వాళ్ళదే డామినేషన్ అయిపోతుంది. మొదలే దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు. ఇప్పుడు ఏమైతుంది, దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి బాగా ప్రొడక్టివ్ స్టేట్స్, బాగా పనిచేసే స్టేట్స్. ప్రజలు కానీ కష్టపడి బాగా పైకి వస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం దక్షిణ భారతదేశం తక్కువైతుంది, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతుంది. తెలంగాణ మంచి, ఈ దక్షిణ భారతదేశం కానీ తెలంగాణ కానీ మనం బాగా పనిచేయడం మనకు కష్టమవుతుంది. కేంద్రం నుంచి నిధులు రావడంలో తక్కువ, రేపు సీట్లు కూడా తగ్గిపోతే మళ్ళీ అంత నార్త్ ఇండియా డామినేషన్ అయిపోతుంది. ఒక రకంగా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న 16వ ఆర్థిక సంఘం చెప్పాను నేను చాలా గట్టిగా చెప్పిన, ఇది బాగా పనిచేసే వాళ్ళని మీరు ప్రోత్సహించాలే తప్ప ఇప్పుడు మేము ఎందుకు పనిచేసినాం రాబాయి అనే ఆలోచన మాలో కలిగితే దేశ ప్రగతి దెబ్బతింటుంది, దేశానికి నష్టం జరుగుతుంది. రెండూ చూడండి, వెనుకబడ్డ వాళ్ళను చూడండి, పనిని, మంచితనాన్ని, పాజిటివ్నెస్ని కూడా ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పవలసిన అవసరం. అదే విషయం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలను బాగా చేయి, వాటిని ఇంప్రూవ్ చేయి, పోటీతత్వాన్ని పెంచు. కానీ ప్రైవేట్ పాఠశాలని చిన్న చూపు చూడడము, ఆ టీచర్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి నేను ఆయనకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ను ప్రైవేట్ స్కూళ్ళలో చదివియాలనే తల్లిదండ్రులు అనుకుంటారు. ఆర్థిక స్తోమత లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని
డబ్బు కూడా కొంత పెంచాం, నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా కొంత పెంచాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 25,000 మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ స్కూల్స్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 10 నెలలు అయితే 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్కూల్స్ ఏం కావాలి? ఆ స్కూళ్ళలో టీచర్లకు జీతం ఎట్లా ఇవ్వాలి? ఆ ప్రైవేట్ స్కూల్స్ ముందే బాగా పోటీ. ఈ పోటీలో వాళ్ళు ఆ స్కూల్లో నిలబెట్టాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అని నేను అడుగుతా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అన్యాయం చేయడం తగునా? మీరే ఆర్థిక మంత్రి, మీరు నిధులు విడుదల చేయాలి కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు 10 నెలలుగా 10 పైసలు ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్ని కావాలనే చిన్న చూపు చూస్తుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.